ప్రజల సంక్షేమం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. బట్టి విక్రమార్క. సో, మన వివరాల్లోకి వెళ్తే అధికారంలోకి వచ్చేందుకు నేతలు ఎన్ని హామీలు ఇస్తుంటారని, కొందరు అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోతారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తాము అలాంటి వాళ్ళం కాదన్నారు. తాను చేపట్టిన పీపుల్స్ మార్ట్‌కు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనైతే మీటింగ్ అయితే పెట్టారన్నమాట. ఇందులో భాగంగా పీపుల్స్ మార్చ్‌లో ఇచ్చిన హామీల అమలుపై జీవోలు జారీ చేశాం. ఇవాళే 1,238 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశాం. ఒకే విడతలో రుణమాఫీ చేసి 22,500 కోట్లను రైతుల ఖాతాలో వేశాం. ప్రతి నియోజకవర్గంలో పేదల కోసం 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. తొలి ఏడాదిలోనే మొత్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టాం. అన్ని పథకాలు, హామీలు ఎలా అమలు చేయగలుగుతున్నారని ఇతర రాష్ట్రాల నేతలు అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా ప్రజలు భావించే పరిస్థితులు ఉండాలని భావించాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వర్తించేలా 5 లక్షలతో ఇందిరమ్మ బీమా పథకం తీసుకొచ్చాం. రైతు కుటుంబాల నుంచి వచ్చిన మాకు పేదల కష్టాలు, అవసరాలు తెలుసు. ప్రజల సంక్షేమం తప్ప మాకెవరికి వ్యక్తిగత ప్రయోజనాలు లేవని చెప్పేసి బట్టి విక్రమార్క అయితే అన్నారన్నమాట. సో, ఈ విధంగా పథకాలపై కీలక ప్రకటన అయితే జారీ చేశారు ప్రజలకి. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్